ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. గత కాలమంతా మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రం. ఈ నూతన రోజుకై దేవునికి స్తోత్రము చెప్పుచు ఈనాటి దేవుని స్వరం విందాము. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. పైన చదివిన వాక్యమును కొంచెం మనం గమనిస్తే, దేవుడు ఆదాము యొద్దకు స్త్రీని తీసుకొని వచ్చాడు ఎందుకు? ఈ సంఘటనను బట్టి మనకు ఏమర్థమవుతుంది? స్త్రీని నిర్మించి అలాగే వదిలేయొచ్చు, కానీ దేవుడు ఆ పని చేయలేదు. స్త్రీని నిర్మించింది ఆదాము కోసము గనక అతని యొద్దకు తీసుకొని వచ్చాడు. ఈ ఉదయకాలం నీకోసం నిర్మింపబడిన స్త్రీని దేవుడే నీ యొద్దకు తీసుకొని వస్తాడనే విశ్వాసం ఉందా? ఇక్కడ ఒక క్రమం ఉంది. అదేమంటే, దేవుడే స్త్రీని పురుషుని దగ్గరకు తీసుకొని పోయాడు. అంతేకాని పురుషుని స్త్రీ యొద్దకు తీసుకొని రాలేదు. తరువాత కూడా మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు రిబ్కాను ఇస్సాకు దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఇది నిజమైన పెళ్లి. యేసుక్రీస్తుకు మరియు వధువైన సంఘమునకు సాదృశ్యంగా ఉంది. ఆత్మీయంగా చూస్తే యేసుక్రీస్తు మూల్యం చెల్లించిన తర్వాత, పరలోకానికి ఆరోహణమైన తర్వాత వధువైన సంఘం సిద్ధపడి పరలోకానికి పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడుతుంది. అవ్వ ఆదాము యొద్దకు జతపరిచినది దేవుడు. రిబ్కాను ఇస్సాకు యొద్దకు జతపరిచినది ఎలియాజరు. సంఘమును యేసు ప్రభు యొద్దకు జతపరిచేది పరిశుద్ధాత్మ. ఎస్తేరును రాజు యొద్దకు జతపరిచినది మొర్దెకై. ఈ విధముగా వీరు తీసుకొని పోబడ్డారు. అంతేకాని ఎక్కడ కూడా స్త్రీ తన ఇచ్చ మేరకు పురుషుని వెదుకుతూ వెళ్ళలేదు. దైవభక్తి కలిగి తన కన్యత్వము కాపాడుకుంటూ, ఉదాహరణకు ఎస్తేరు మరియా, ఒక స్త్రీ జీవిస్తున్నప్పుడు దేవుడే జోక్యం చేసుకొని ఆమెను తాను జతపరచాలనుకున్న పురుషుని యొద్దకు తీసుకొని వెళ్తాడు. అప్పుడు వారు దేవుని చిత్తము చొప్పున వాక్య ప్రకారము జతపరచబడతారు. ఇదే క్రమము, వాక్య క్రమము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, ఈ ఉదయం నీ స్వరమును మాకు వినిపించినందుకు నీకు వందనాలు. స్త్రీని పురుషుణ్ణి సృజించినది నీవే ప్రభు. అలాగే ఆదాము కొరకు సృజించిన స్త్రీని అతని యొద్దకు తీసుకొని వచ్చినట్టుగా, అలాగే ఇస్సాకుకు రిబ్కాను తీసుకొచ్చినట్టుగా, ఎస్తేరును రాజు యొద్దకు తీసుకొచ్చినట్టుగా, అలాగే నీ సంఘము మేఘాలలో పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడుచున్నదని నీ వాక్య క్రమమును నీవు మాకు నేర్పించి ఉన్నావు గనుక, ఇంకా పెళ్లి కాని సహోదరులు ఎవరైతే ఉన్నారో, లేదా పురుషులు ఎవరైతే ఉన్నారో, వారు కూడా ఇదే క్రమమును, నీ వాక్య క్రమమును పాటించుటకు వారికి సహాయము చేయి ప్రభు. నీవు ఎవరినైతే ప్రభు ఒక సహోదరి కొరకు, ఒక సహోదరుని కొరకు నిర్మించి ఉంటావో, లేదా వారి కొరకు నియమించి ఉంటావో, వారు కూడా నీ వాక్య క్రమమును పాటించి నీ వాక్య క్రమము చొప్పుననే పెళ్లి చేసుకొనుటకు సహాయము చేయి. నీవు ఏది చేసినా క్రమముగా చేయువాడవని గ్రహించి దాని ప్రకారముగా జీవించినట్లు ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.